బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్ తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం ముసాయిదాను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకున్నదని వెల్లడించింది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. భారత్ అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్ తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం ముసాయిదాను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకున్నదని వెల్లడించింది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దొందే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ లను గెలిపిస్తే అభివృద్ధి శూన్యమన్నారు. బీజేపీ నుంచి 2 కేంద్ర మంత్రులున్నా నిధులు తెచ్చింది నిల్లన్నారు. నిజామాబాద్ లో 2 సార్లు బీఆర్ఎస్ గెలిచి మురికి కూపం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అరవింద్ ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్లు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ ఇయ్యాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అయితే రామచంద్రరావు గారు, కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు,
కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుంది, కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం. వీణా వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. వరుసగా వైసీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అక్కడ అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం, ఇక్కడ జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజు పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. నాగరిక సమాజం అంతా కూడా ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి అక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు, ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్లారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర. మళ్ళీ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడని సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డు తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని 2 కళ్ళకు ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏకంగా ఎన్డీడీబీ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు, ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు. ఇవి వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్.
నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్ లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లిపోయి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి అన్యాయం మీద ఏకంగా సిబిఐ షార్ట్ షీట్ లో వేసింది. కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పందికో ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. ప్రజల మనోభావాలతో ఆటాడుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముమ్మాటికి క్షమాపణ చెప్పాల్సిందేనని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ లేదని సిబిఐ ఇచ్చిన క్లీన్ చిట్ తో చంద్రబాబు, పవన్ ఫ్రస్ట్రేషన్ లోకి పోయి వైసీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులకు ప్రేరేపిస్తున్నారని రోజా ఆరోపించారు. అంబటిపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి జైల్లో వేయాల్సింది పోయి రాంబాబును జైల్లో పెట్టడం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని రోజా దుయ్యబట్టారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన రోజా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, దాడులకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబటి కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు భూమన, ఎమ్మెల్సీ కళ్యాణి తదితరులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. రాంబాబు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కళలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి. అలియాబాద్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఘర్షణపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడిని కేటీఆర్ ఖండించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక కరెంటు కష్టాలు, నీటి యుద్ధాలు తప్పనలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో హరీష్ పర్యటించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ హీట్ స్పీచ్ కు దిగుతున్నారని హరీష్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ పడకేశాయని హరీష్ ఆరోపించారు. సిగాచి పరిశ్రమ మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఎక్కడా అని హరీష్ రావు ప్రశ్నించారు. బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది. ఏం చేయమంటావు అంటారు. మమత వీళ్ళందరూ నిలబడ్డారు. వీళ్ళు ఎన్నేళ్ల కోసం మీరు ఓటేస్తే మీ దయ ఉంటే గెలుస్తారు? 5 ఏళ్ల కోసం. మీ దయ ఉంటే మీరు ఓటేస్తే విజయలక్ష్మమ్మ 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ ఉన్న రేవంత్ రెడ్డి సగం అయితే అయిపోయింది. ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ వెళ్తాడు. ఇంకా మళ్ళొచ్చేది ఎవరు? అయితే అసలు మహాలక్ష్మి ఎగ్గొట్టిండు. నెలకు 2500 మీకు వస్తే ఈ 26 నెలలకు ఎంత రావాలి? 65,000 రూపాయలు రావాలి. ఇప్పుడు వస్తారట ఇస్నాపూర్లో కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి కట్టలు పంపిండట్టుగా 5 తీసుకో బిడ్డ, ఇంకా 60 అయిపోరాను. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కర్దనూరు ఆ రోడ్డు కలపాలి, ఇదంతా దుమ్ములేస్తుంది, మాకు పొల్యూషన్ వస్తుంది అంటే అప్పుడు మా మైపాలన్న ఎమ్మెల్యే గారు చెప్తే రోడ్డు కలిపినా లేదా? నేను అటు సైడు పాషమైలారంకి రోడ్డు కలిపినాక సౌలత అయిందా లేదా? ఆ రోజు మీరు అందరు చెప్తే చేసినాం. మంచినీళ్ళు అంటే తెచ్చినాం, కరెంట్ అంటే తెచ్చినాం, పటాన్చెర్ల దవాఖాన్లు అంటే కట్టినాం, 2000 పెన్షన్ అంటే చేసినాం. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను ఇళ్లలో తిరిగిన పటాన్చెరువులు వచ్చి అందరు భయపడితే ధైర్యంగా ఉండండి, నేను మందులు తెచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటామని గల్లీ తిరిగినాం. కరోనాలో మీకు కూడా 10 కిలోల బియ్యం ఇచ్చినాం ఫ్రీగా. మరి ఇప్పుడు ఎన్నెళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి? 2 ఏళ్ల మీద 2 నెలలు అయింది, అంటే 26 నెలలు అయిపోయింది. నిజంగా 4000 పింఛన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు 52,000 రూపాయలు ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు లుక్సాన్ చేయలేదా? మన కారు గుర్తు కోటేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు? నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. భూమిపై ఇతరులెవరూ కన్నీయకుండా ప్రజలకు సర్వ హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఇప్పుడు భూమిని ఇతరుల పేరుపైకి మారిస్తే వెంటనే తెలుస్తుందన్నారు. QR కోడ్తో మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చన్నారు. మీ రికార్డులన్నీ కంప్యూటర్లో భద్రంగా ఉంటాయి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాజముద్రతో పట్టాదారు పాస్ బుక్లు ఇస్తున్నాం. వీటిని ఎవరైనా ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా. మీకొక భద్రత ఇవ్వాలి, మీకొక భరోసా ఇవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి. మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన, నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మన్రేగా పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం దారుణమన్నారు. ఆనాడు గాంధీని గాడ్సే చంపాడు, ఇప్పుడు గాంధీ పేరు తొలగించి మోడీ గాంధీని మళ్లీ చంపాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వీబీజీ రామ్జీ చట్టం మన్రేగాకు ప్రత్యామ్నాయం కాదన్నారు. మోడీ తెచ్చిన చట్టం అక్రమ చట్టం, పేదల పొట్టగొట్టే చట్టం.
ఉపాధికి ఊపిరి తీసిన చట్టమని షర్మిల మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరూ కలిసి సీమ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇద్దరూ సీమ ద్రోహులేనని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఆందోళనలు చేయడానికి సిగ్గుండాలి అని షర్మిల ఎద్దేవా చేశారు. పథకం మీద అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో మందికి ఆసరానిచ్చింది. ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు, వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు, చదివించుకోగలిగారు. అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని తేబోతుంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరు తొలగించేశారు. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే. ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా గాంధీని చంపేస్తే మన మోడీ గారు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంపడానికి పూనుకున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపారు, మోడీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలని చంపుతున్నారు. తెలంగాణలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు, ఎల్లుండి ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను సైతం ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆసక్తిగా మారింది. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సీఎస్ సమీక్షలు నిర్వహించారు. త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి.